నా పేరు వెంకటరమణారెడ్డి, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ చిరహరిత్ లిమిటెడ్, మహాలక్ష్మి గ్రూప్ ఆఫ్ కంపెనీస్. ఇప్పుడు మనం ఈరోజు ఏవియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, పటేల్గూడ, ఇబ్రహీంపట్నం మండలంలో రంగారెడ్డి జిల్లా, కేవీ రంగారెడ్డి జిల్లాలో ఉన్నాము. ఈ ఏవియన్ ఇన్స్టిట్యూట్ లోపల క్రికెట్ గ్రౌండ్ని వీరు స్వతహాగా రూపకల్పన చేసుకోవడంలో, ఈ నీటిపారుదల వ్యవస్థని కూడా స్వతహాగా చేసుకోవడంలో భాగంగా కొంతమేరకు పనిచేసిన తర్వాత ఇన్స్టిట్యూట్ అధినేత నవీన్ రెడ్డి గారికి మా గురించి తెలిసింది. నవీన్ రెడ్డి గారు అప్రోచ్ కావడం జరిగింది ఈ పని చేసి పెట్టమని. అయితే ఇప్పుడు ఈ పోర్టబుల్ స్ప్రింక్లర్ సిస్టమ్ విత్ మినీ రెయిన్ గన్ విత్ మోడిఫైడ్ స్టాండ్స్. ఈ స్టాండ్స్ మామూలుగా రెయిన్ గన్ అనగానే ట్రైపాడ్ స్టాండ్స్ ఉంటాయి మార్కెట్లో. ట్రైపాడ్ స్టాండ్స్ వాటిని తీసుకురావడము, వాటిని స్ప్రింక్లర్ పైప్స్కి కనెక్ట్ చేసేటప్పుడు ఇద్దరు మనుషులు కావాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ విధానంలో పెరిఫెరీ మీద మొత్తం హాఫ్ సర్కిల్ ప్యాటర్న్ గురించి బటర్ఫ్లై వాల్స్ పెట్టాము. ఈ బటర్ఫ్లై వాల్స్ కంట్రోల్ తోటి పంప్ సెట్ దగ్గరికి ప్రతిసారి వెళ్లాల్సిన అవసరం లేకుండా 3 రెయిన్ గన్లు ఎట్ ఏ టైం నడుస్తూ ఉన్నప్పుడు ఇంకొక 3 రెయిన్ గన్లు స్టాండ్ బై పెట్టుకొని చుట్టూ పెరిఫెరీ మీద ఉన్నటువంటి హాఫ్ సర్కిల్ ఒక 20 మినిట్స్ ఆపరేషన్ తోటి చేసుకున్న తర్వాత లోపలికి ఇలా మళ్ళీ స్ప్రింక్లర్ పైప్స్ యాడ్ చేసుకొని స్టాండ్ విత్ గన్ని చాలా ఈజీగా షిఫ్ట్ చేయొచ్చు. అది 5 to 7 kgs ఉంటుంది గన్ విత్ స్టాండ్ వెయిట్ వచ్చేసి. ఒకరే మనిషి దాన్ని తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఫుల్ సర్కిల్ ప్యాటర్న్లో నడపబడుతున్నాయి. దీనికి కూడా సమయం వీరికి 2 రోజులకోసారి ఈ గడ్డికి కావాల్సినటువంటి తేమ ఎంత అవసరమో ఇక్కడ గార్డెనర్ మోహన్ గారికి అర్థమైపోయింది. వారికి తెలియజేయడం మేరకు 2 రోజులకు కావాల్సిన తడిని ఎంత సమయంలో పెట్టుకోవాలో వారికి అర్థమైపోయింది అనమాట. ఆ సమయాల ప్రకారం వారు హాఫ్ సర్కిల్, ఈ ఫుల్ సర్కిల్ ప్యాటర్న్లని చాలా సమర్థవంతంగా గత సంవత్సరం నుంచి వీరు ఇక్కడ నీటిపారుదల వ్యవస్థని సరిగ్గా నిర్వహించడం మేరకు అంతటా లాన్లో ఎక్కడ కూడా తేడా లేకుండా గడ్డి సమానంగా అతికింది. చాలా బ్రహ్మాండంగా వచ్చింది. మీరంతా ఇక్కడ చూడొచ్చు దీన్ని. అయితే చిరహరిత్ ఇప్పటి వరకు చేసినటువంటి వీడియోలన్నీ రైతులకు, వ్యవసాయ క్షేత్రాలలో రైతులకి, డైరీ ఫార్మ్స్కి, సూపర్ నేపియర్ గ్రాస్, మిగతా పంటలకు, ఆరుతడి పంటలకు కామినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇటువంటి ఫార్మ్స్లో కామినేని మెడికల్ కాలేజీ ఆవరణలో చేసినటువంటి ఇటువంటి వివిధ పంటలకు, కూరగాయ పంటలకు, వాటన్నిటికీ, ఆరుతడి పంటలకు, వేరుశనగ, ఇటువంటి వాటికి ఇంతకుముందు వీడియోలు చేయడం జరిగింది. చిరహరిత్ లిమిటెడ్ ఇప్పుడు నాట్ ఓన్లీ దానికి ఒక్కదానికే పరిమితం వ్యవసాయ రంగానికే కాకుండా ఇన్స్టిట్యూషనల్ గ్రీనరీకి కూడా ల్యాండ్స్కేప్ ఇరిగేషన్ చేయడంతో పాటు ఈ క్రికెట్ గ్రౌండ్స్లలో కూడా ఇలా మేము మా సేవలను అందిస్తున్నాము. ఇటువంటి లాన్లలో కూడా ఈ విషయాన్ని అందరికీ తెలియజేయడం కోసం పర్మనెంట్ రెయిన్ గన్ ఇరిగేషన్ సిస్టమ్స్ని, పోర్టబుల్ రెయిన్ గన్ ఇరిగేషన్ సిస్టమ్స్ని, పర్మనెంట్ అండ్ ఆటోమేటెడ్ రెయిన్ గన్ ఇరిగేషన్ సిస్టమ్స్ని రైతుల వ్యవసాయ క్షేత్రాల్లోకి తీసుకెళ్లడం జరిగింది. రైతులు చాలా హ్యాపీగా ఉన్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అదొక విభాగం. అయితే ఇప్పుడు ముఖ్యంగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ప్రెమిసెస్లో, తర్వాత హైదరాబాద్ సరౌండింగ్లో ఉన్నటువంటి క్రికెట్ గ్రౌండ్లలో కూడా ఈ యొక్క సిస్టమ్ని చాలా సమర్థవంతంగా నిర్వహించుకునేందుకు, మా సేవల్ని అందించేందుకు మేము సిద్ధంగా ఉన్నాము. ఈ డిజైన్ లోపాలు లేకుండా సమర్థవంతమైనటువంటి రూపకల్పన, నాణ్యతతో కూడిన పరికరాలు, తర్వాత మోరోవర్ ఈ సిస్టమ్స్ నడుపుకునేటువంటి విధానాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి ఆపరేటర్స్కి తెలియజేసేటువంటి బాధ్యత మేము తీసుకున్నాము. అయితే ఇటువంటి ఇరిగేషన్ సిస్టమ్స్ని, ల్యాండ్స్కేప్ ఇరిగేషన్ సిస్టమ్స్ని మేము రిసార్ట్స్ లోపల కూడా చేస్తున్నాము. తర్వాత చాలా ఫంక్షనల్స్లో కూడా చేశాము. ఇక్కడ శ్లోకా కన్వెన్షన్, తర్వాత విఆర్సి కన్వెన్షన్, ఇలాంటి కన్వెన్షన్ సెంటర్స్లో కూడా మేము ఇప్పుడు ఈ ల్యాండ్స్కేప్ ఇరిగేషన్ సిస్టమ్స్ని చేశాము. ఇటువంటి మోడర్నైజ్డ్ టెక్నాలజీస్ని, ఎక్కడైనా సరే మోడర్నైజ్డ్ ఇరిగేషన్ టెక్నాలజీస్ని మీకు కావాలంటే మేము చేసి పెట్టేందుకు మేము సిద్ధంగా ఉన్నామని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయనది.